పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్తాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు గారు ఉండేవారట. ఆయనకి బోళ్ళంత మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒకడు చాలా ముఖ్య శిష్యుడుగా, చాలా ఇదిగా గురువు గారి దగ్గర చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. మంచి మంత్రశాస్త్రం అవి కూడా చదువుకున్నాడు అబ్బాయి. అయితే ఏమైంది, ఓసారి గురువుగారు ఏదో గ్రామాంతరం వెళ్ళారు. గురువుగారి భార్య అప్పుడు నొప్పులు పడుతుంది. ఆవిడకి సంతానం అప్పటిదాకా సంతానం లేదు గురువుగారికి. మన కుర్రాడు ఈ శిష్యుడు అమ్మగారికి కాపలా ఉన్నాడు. మరి ఎవరినో మంత్రసాన్యులను కేకేసుకొచ్చాడు. అమ్మగారికి ఒంట్లో బాగుండలేదని చుట్టుపక్కల 2-3 ఏళ్ళ వాళ్ళని సహాయానికి పిలిచాడు. సరే, తనేమో వాకిలి గుమ్మం దగ్గర ఉన్నాడు. ఏదైనా అవసరపడితే పలకాలి కదా మనం గబుక్కున, అందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఏమైందట, సరిగ్గా ఈ పిల్లవాడో పిల్లో పుట్టబోతున్నారు. ఒక ఆయన వచ్చాడు లోపలికి, ఈ తలుపు తోసుకొచ్చాడు. ఈ శిష్యుడిని తప్పించుకుని పురిటి గదిలోకి వెళ్ళబోతున్నాడు. తీరా చూస్తే శిష్యుడు ఏదో మంత్రం పునశ్చరణ చేసుకుంటూ తలకాయ ఎత్తి చూడును కదా, అది బ్రహ్మదేవుడు. వచ్చిన ఆయన లోపలికి వెళ్ళాలన్నాడు. లోపలికి వెళ్ళాలి, బ్రహ్మదేవుడు చూడలేదు ఇంకా, ఇతను తెలుసుకోవాలి, కానీ తర్వాత తెలిసిందనమాట. లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళటం ఏమిటి, పురుడవుతోంది లోపల, అమ్మగారు నొప్పులు పడుతున్నారు, నువ్వు అట్టా వెళ్ళడానికి వీలేదని నాకు తెలుసు. ఆ పుట్టబోయే బిడ్డకి తలరాత రాయడానికి వెళ్తున్నా, అది భూమి మీద పడేసరికి రాస్తట ఆయన మన పక్కన నుంచుని. రాయటానికి వెళ్తాంటే అప్పుడు ఈ మంత్ర పునశ్చరణ వల్ల అతనికి తెలిసింది ఈయన బ్రహ్మదేవుడు అని. అలాగా ఏం రాత్రి రాయిపోతున్నారండి అన్నాడు. ఏం రాత్రి రాయిపోతాను, ఏదో వాడి మొహం చూస్తే రాస్తాను అనేసరికల్లా కాదు కాదు నాకు చెప్పండి అని అడిగాడు. ఇంతకీ ఏం పిల్ల పుట్టబోతుంది, మగపిల్లాడే పుట్టబోతున్నాడు అంటే ఏం రాస్తారు, వాడి మొహాన్ని ఏముంది, వాడికి ఆ జీవుడికి ఏముంది అంటే, ఏముంది బాగానే ఉంటాడు, వాడి జీవితాంతం, వాడికి రోజు వాడి దగ్గర ఎప్పుడు ఒక మూట బియ్యం ఒక ఆవు మాత్రమే ఉంటాయి, అదే వాడి గతి అని చెప్పాడు ఆయన. పికమొహం వేశాడు. అయ్యో, గురువుగారికి మగపిల్లాడు పుడతాడు, సంతోషంగా ఉంది, లేక లేక కలుగుతున్న సంతానం. ఒక మూట ఒక ఆవేనా పిల్లాడికి వాడి జీవితంలో సంపాదన, ఇంకేం ఉండదన్నాడు ఆయన. లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేసరికల్లా పిల్లాడు పుట్టాడన్నారు. రాత రాసేసి అదృశ్య రూపంలో వెళ్ళిపోయాడు. ఈయన అదృశ్యంగానే ఉన్నాడు, ఈ కుర్రాడికే కనిపించాడు. ఈయనకి ఏం చెప్పాడంటే, ఈ విషయం నువ్వెవరికి చెప్పకూడదు. మరి అంతేగా, సీక్రెట్ కదా. సీక్రెట్ కదా, బ్రహ్మరాత ఎప్పుడు సీక్రెటే కదా. మళ్ళా 3 సంవత్సరాలు గడిచినాయి, 3 ఏళ్ళు అయ్యేసరికల్లా గురువుగారి భార్య మళ్ళీ నొప్పులు పడుతుంది. మళ్ళీ సేమ్ శిష్యుడే ఉన్నాడు వాకిట్లో. గురువుగారు కూడా ఉన్నారు కానీ ఆయన ఇక్కడ లేరు, ఊళ్ళోనే ఉన్నారు. కానీ మళ్ళీ బ్రహ్మదేవుడు గారు వచ్చాడు. శిష్యుడు అడిగాడు, అయ్యా ఈసారి ఏం పిల్లండి అని. ఈసారి ఆడపిల్లే పుడుతుంది అంటే, ఈ పిల్ల అయినా సజావుగా ఉండదంటే, ఎందుకు ఉండకేమి లక్షణమైన పిల్ల, రోజు పెళ్లి సంబంధం వస్తుంది కానీ దీనికి పెళ్లి కాదు, రోజుకో పెళ్లి సంబంధం వస్తుంది అన్నాడు. శిష్యుడు చేష్టలు దక్కి నుంచున్నాడు. బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళాడు, రాత రాశాడు, ఆడపిల్ల పుట్టింది, అయిపోయింది. చాలా బాధగా ఉండేది అబ్బాయికి. ఇంకో 2-3 ఏళ్ళు నడిపిల్లలు అంతంత ఎదిగాక చంటి పిల్లని ఎత్తుకుని తిరిగేవాడు. పిల్లాడు 4 ఏళ్ళ వాడు, 5-6 ఏళ్ళ వాడు అయ్యాక ఇతను వెళ్ళిపోయాడు ఇంటికి. కానీ ఎప్పుడూ అతనికి గురువుగారి మీదే ఉండేది. ఆ మాటలు ఎవ్వరికీ చెప్పకూడదు, గురువుగారికి కూడా చెప్పకూడదు కదా. ఉన్నాడు. కొంతకాలానికి ఇతను పెద్దవాడయ్యాడు, వివాహం అయింది, పిల్లలు పుట్టారు. పిల్లల వివాహాలు చేసే సమయానికి ఇతనికి అనిపించింది, ఆడపిల్లకి పెళ్లి చేసేసరికి, అమ్మో గురువుగారు అమ్మాయికి పెళ్ళయిందో లేదో, ఆ పిల్లాడు ఎట్టా ఉన్నాడో అని గురువుగారు ఆనుపాను తీసాడు. కనుక్కుంటే గురువుగారు పరంపదించారు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. పిల్లాడికి పెళ్ళయింది, పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, ఉన్నారు అని తెలుసు. తేలేసరికల్లా సరే ఇతను ఏం చేశాడు, సంసారం అంతా మేనల్లుడికి వాళ్ళకి అప్పచెప్పాడు. మేనల్లుడికి కూతుర్నిచ్చి, ఇల్లు వాకిలి చూసుకోరా, నేను మా గురువుగారిని చూసొస్తాను, ఇంత చదువుకున్నాం, ఇంత సంపాదించుకున్నాం, ఇదంతా గురువుగారి వల్లేను, వాళ్ళని చూసొస్తానని బోల్డంతా ప్రయాణం చేసి, అప్పట్లో పక్క ఊళ్ళు వెనక ఊళ్ళు కాదు కదా, ప్రయాణం చేసి గురువుగారింటికి చేరాడు. అయితే వాకిట్లో చక్కగా కామధేను వల్లే ఉంది ఒక ఆవు దూడ. లోపలికి వెళ్తే ఇల్లేమో అయ్యవార్ల నట్టిల్లే ఉంది, ఓ బియ్య బస్తా మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి పిల్ల చక్కగా ఉంది, చూడ చక్కటి పిల్ల, బంగారు బొమ్మల్లే ఉంది. గురు అమ్మగారు కూడా బాగుండేది, ఆవిడ పోలికే వచ్చి పిల్ల చిలకల్లే ఉంది. రోజు ఒక పెళ్లి సంబంధం వస్తే ఎప్పటికీ పెళ్ళి అవ్వదు. పిల్లాడికి పెళ్ళయింది, ఆ వదిన గారు ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది, ఈ పిల్లకి పెళ్ళి ఎప్పుడు కుదురుతో, దీని పేడెప్పుడు విరగడవుతుందని వదిన గారు తెగ తిట్టిపోసి రాల్చిపోస్తుంది ఆ పిల్లని, తిట్టిపోసి.
వీడికి ఏం సంపాదించినా వీడికి ఆవు ఉంటుంది, మూట ఉంటుంది, ఇంక ఎంతకంటే రూపాయి రాదు. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. అమ్మ బ్రహ్మరాత భలే గట్టిగా రాసావు తాత నువ్వు అని అనుకుని పలకరించాడు. పలకరించి అబ్బాయి గుర్తుపట్టేవిట్రా అంటే నేను ఫలానా నీ చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని అంటే నువ్వు తెలియపోవడం ఏమిటి అన్నయ్య రా 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 అని పిల్లాడు ఆసక్తిగా కుర్రాడు ఈయన్ని పిలిచాడు. ఉండు మా ఇంట్లో అని, నీకు పెద్దగా ఏమి పెట్టలేవు, నా బతికిద్దాగే ఉందంటే ఏం పర్వాలేదు నాయన, మజ్జిగ ఉంది, అన్నం పచ్చడి వేసుకుని మజ్జిగ అన్నం తిన్నాడు. ఉన్నాక ఏం చేసినా ఇంతకంటే రావటం లేదు నాకు అని చెప్పాడు. బియ్యం దీకుండా ఉంటాయి, బియ్యానికి బాధ లేదు, ఆధారులో ఏదో దొరుకుతుంది, కూరనారో దొరుకుతుంది అంతే. బియ్యం మూట అంటే అన్నానికి లోటు లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి తను ఏమన్నాడు, పాప ఒక మంచి ఆలోచన చెప్తారా, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేస్తానన్నయ్య చెప్పమన్నాడు. మరి రేపొద్దున మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ సంతర్పణ చేసి ఊళ్ళందరికీ భోజనాలు పెట్టేసి ఇంకేముంది తర్వాత బియ్యము అన్నాడు, అవే వస్తాయి. ఆవు ఉంది కదా, ఆవును అమ్మేసి ఇంట్లోకి బట్టలు కొనుక్కొచ్చేసి ఈ ఆవుని బియ్య బస్తాని ఉండనివ్వద్దు. మనకి ఎట్టా వస్తుంది, నీవు చెప్తున్నావు కదా నీకెప్పుడు ఆవు ఉంటుంది బియ్యం ఉంటాయని, ఆవు బియ్యం ఖర్చు పెట్టేస్తే వస్తాయో రావో చూద్దాం, అంతగా రాకపోతే నేను కొని పెడతా. బాగా ఆలోచించుకున్నాడు ఇతను. వద్దన్నాడు, అమ్మో నేను చేయలేను, నా ధైర్యం చాలటలేదే, పెళ్ళాన్ని తిట్టిపోస్తుంది అన్నాడు. ఏం పర్వాలా, నీకు ఇస్తాగా నేను డబ్బులు, చేసి చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే బాగానే ఉంది. మర్నాడు 3వ రోజు చుట్టుపక్కల బ్రాహ్మణ్యం అందరికీ చెప్పాడు కుర్రాడు వెళ్ళి, మా ఇంట్లో భోజనాలు పెడతాం, సంతర్పణ చేస్తున్నామని. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తినేసేయచ్చు. బియ్య బస్తాడు వండేసేసి ఏవో చిత్రాన్నాలు చేశారు, అందరినీ పిలిచారు, పెట్టేశారు, అయిపోయినాయి బియ్యం. అక్కడి నుంచి అన్నయ్య గారి సలహా ప్రకారం ఆవును సంతకు తీసుకెళ్ళి ఆవు దూడ 2 పట్టుకెళ్ళిపోయాడు, సంతలో అమ్మేసేసాడు. అక్కడి నుంచి భార్యకి బట్టలు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు, వాడి బట్టలు, తనకి ఇంట్లో బట్టలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాడు. అయిపోయినాయి. తెల్లవారేసరికి జమీందారు గారు తల్లిపోయి 10 రోజులైంది. ఎవరో వచ్చి వస్తామన్న వాళ్ళు దానాలు పెట్టడానికి ఎవరూ రాలేదు. బాబు మీరు రండని తీసుకెళ్ళి ఓ బస్తా బియ్యము, ఒక ఆవు దూడ దానం. సాయంత్రం అయ్యేసరికి ఆవు దూడ బస్తా బియ్యము వచ్చేసాయి ఇంటికి. సరే 2వ రోజు మళ్ళీ 2 రోజులు 3 రోజులు అవ్వగానే మళ్ళీ ఆవును అమ్మేద్దాం పట్టన్నాడు అన్నయ్య. ఇలా బాగా ఆలోచించాడు, ఆవును అమ్మేసేసి ఇంకేవో సామాన్లు తెచ్చేసాడు ఇంట్లోకి. అక్కడి నుంచి బియ్య బస్తా పోసేసి మళ్ళీ సంతర్పణ అన్నాడు. బియ్యము ఇంట్లో సామాన్లన్నీ అయిపోతుండగా మళ్ళీ ఖబర్ వచ్చింది, వాళ్ళు ఎవరో పోయారు, గోదానం, మళ్ళా బియ్య బస్తా, ఇదే కంటిన్యూ కొన్నాళ్ళు ఇట్ అయింది. తర్వాత అయినా సరే వీళ్ళు బియ్యం ఖర్చు పెట్టేస్తారు, బియ్యం కూడా అమ్మేసేస్తారు, ఆవుని అమ్మేసేస్తారు, డబ్బులు చేసేసుకుంటున్నారు, ఏవో ఒకటి కొనేస్తారు, బంగారాలు టింగారాలు కొనేస్తారు. బియ్య బస్తా ఉండాలి, ఆవు ఉండాలి, వాడి శాస్త్రం, వాడి మొహాన్ని రాసున్నది ఏమిటి, బియ్య బస్తా ఆవు. బాగుంది. ఇట్లా గడుస్తుండగా ఒకరోజు ఏమైంది, తర్వాత ఎవరు మరణించలే, ఊళ్ళో ఎక్కడా మరణాలు లేవు. కానీ సడన్గా వీళ్ళ బాకిట్లో ఓ బియ్య బస్తా పెట్టుంది, ఒక ఆవు కట్టేసింది. 4 రోజులు చూసి వీళ్ళు బస్తా వాడేశారు, ఆవును వాడేశారు. మళ్ళీ 5వ రోజున మళ్ళీ ఒక ఆవు వచ్చింది, ఓ బియ్య బస్తా వచ్చింది. ఈ కథ బాగుంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, పెళ్లి కావాల్సిన పిల్లని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయి నా మాట వినమ్మా, ఇంకేం వింటానన్నయ్యా, నాకు పెళ్ళి అవ్వదు, ఇట్లాగే ఉంది నా పరిస్థితి అంటే. అట్లా కాదు, ఈసారి పెళ్లి సంబంధం వస్తుందా, వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు నాకు కంటే కాసులు పేరు వడ్డాను ఓ పట్టు చీర తెస్తేనే చూస్తాను, కనిపిస్తాను, లేకపోతే నేను కనిపించను, పెళ్లి చూపులు కూర్చొని నేను అనేసరికి సరే మామూలుగా వచ్చిన వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఇవన్నీ సరుకులు తెమ్మంటే ఎవరు రారేమోనన్నయ్య, అయినా సరే చూద్దామన్నాడు. రేపొద్దునే ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు, పెళ్లి వాళ్ళు వచ్చి పిల్లని చూస్తామన్నారు. రోజు పెళ్లి చూపులే ఆ పిల్లకి. అబ్బాయి నేను చచ్చిన పెళ్లి చూపులు కూర్చోను, కంటే కాసుల పేరు వడ్డాణము మరి ఓ పట్టు చీర తెచ్చిస్తేనే పెళ్లి చూపులు కూర్చుంటాంది. పెళ్లి వాళ్ళు తెల్లబోయారు, ఇది ఎక్కడ గోల్, పెళ్లి చూపులకే వెళ్ళిపోయారు. కానీ సాయంత్రానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ఒక కంటే కాసుల పేరు వడ్డాణం పట్టు చీర తెచ్చి, ఊహించగలమా ఇలా జరుగుతాయని? అస్సలు. కంటే కాసుల పేరు లోపల పెట్టుకుంది వదిన గారు. పిల్ల చక్కగా పట్టు చీర ధరించి ఆ పెద్ద మనిషికి వచ్చి కనిపించింది. రోజు ఆయనే వస్తున్నారు. కంటే కాసుల పేరు వడ్డానో పట్టు చీర పట్టుకురావాలి, పిల్లని చూసి వెళ్ళాలి. వదిన గారు ప్రతిరోజు వచ్చే వస్తువులను చూసుకుని, మరి బంగారం అంతంత అమృతుంటే ఎవరు కాదంటారు, కొత్త బంగారు వస్తువులు రోజు వస్తువులు లోపల పెట్టుకుని రోజు తెస్తున్నాడు అతను. 9 రోజులు వచ్చాడు. 10వ రోజు ఈయన, అయ్యా
నేను వచ్చిన పని అయిపోయింది, నీ సంసారం బాగుంది, ఆవుని బస్తాని మాత్రం ఉండేవద్దు నువ్వు. ఏ రోజు ఆ రోజు లేదా 2-3 రోజులు సమయం చూసుకుని చేసేసి అదే డబ్బు అయిపోతుంది, మళ్ళీ అవి నీకు వస్తాయి, ఏం పర్వాలా, సరేనా అని చెప్పి అమ్మాయి ఇదే కంటిన్యూ చేయి, నువ్వు పెళ్ళవకపోతే అదే పోతుంది, హాయిగా ఉంటావు కనీసం నువ్వు అని చెప్పేసి చెల్లెలకి చెప్పేసి బయలుదేరాడు. ఈయన బయలుదేరింది ఏం టైము, పొద్దున్నే వాళ్ళు ఒక పడవ దాటాలి ఆయన. అది తెల్లవారి 5:30-6 గంటలకల్లా పడవ తీస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఈయన 2 గంటలకు బయలుదేరాలి, బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరాలి. నేను సంధ్య వార్చుకుని వెళ్తానమ్మా అని కోడలికి తమ్ముడికి వీళ్ళకి చెప్పేసేసి రాత్రి వాకిట్లో పడుకున్నవాడు గావంచా సర్దుకుని తన సంచి సర్దుకుని నడిచి రావటం మొదలెట్టాడు. ఏరు దాటుతున్నాడు, కొంచెం చిన్న ఏరు దాటి అవతల పడవ దగ్గరికి వెళ్ళాలి. తెల్లవారుజాం ఒక ఆయన ఒక ఆవు ఓ సంచి పుచ్చుకుని నడిచి వస్తున్నాడు. ఆయన అక్కడ దాటి ఇక్కడికి రావాలి. వస్తుంటే బాగా పరకాయించి చూశాడు, మంత్రం పునశ్చరణ చేసుకుంటూ. ఈయన చూసేసరికి బ్రహ్మదేవుడే. బాగున్నారా స్వామి అని అడిగాడు. ఏం బాగుంటాను రా నాయన, నన్ను ఇరికిచ్చావు కదా నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. 10 రోజుల నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు రోజు వీళ్ళింటికి. ఆవు బస్తా ఇవ్వాల్సింది, ఈ అబ్బాయికి వడ్డాణం ఇవ్వాలి. రోజు పెళ్లి చూపులు దాని మొహం మీద రాశాడు. మరి పెళ్లి చూపులకి ఇవి ఇస్తే గానీ కూర్చోనంటే అవి ఇచ్చి కూర్చోవాలి ఎవరో ఒకరు, అందుకని ఆయనే వస్తున్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, మన శిష్యుడు, మరి ఎందుకండి వాళ్ళ రాత మార్చచ్చు కదా అన్నాడు. రాయటమే కానీ మార్చటం మన వల్ల కాదురా నాయన, నా కర్మకి ఇది వచ్చింది, కొంచెం మాడిఫై చేస్తా, 2 అక్షరాలు సవరించి సరి చేస్తానులే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. తెల్లవారి ఇంకో పెళ్లి సంబంధం వచ్చి పిల్లకి పెళ్ళైపోయింది. అబ్బాయికి ఎక్కడి నుంచో ఆస్తి స్వాస్తి కలిసి వచ్చినాయి. ఈ మూట ఆవు నుంచి పైకి వెళ్ళిపోయాడు, 10 ఎకరాల పొలం కూడా వచ్చింది. వాళ్ళు హాయిగా ఉన్నారు. బ్రహ్మదేవుడు తన కర్మానికి వీళ్ళకి పంచాడు. రోజు ఏ చావు రాకపోతే ఆయనే ఆవు బియ్య బస్తా తెచ్చిపెట్టాలి. తెచ్చాడు అట్లా 3 సార్లు. వీళ్ళకేమో 9 రోజుల పాటు 9 వడ్డానాలు, 9 గంటలు, 9 కాసుల పేర్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. అది కంచకి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, తమాషా కథ. మన మొహాన రాసుంటే చచ్చినట్టు మన చేతిలోకి వస్తుంది అది. మనది అయితే ఎవరో ఒక కారణం అవుతారు దానికి, ఎవరో ఒక కారణం. అది మనకి రాతలో లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా చివరి దాకా వచ్చైనా విరిగిపోతుంది అది, అంతే. నిజం రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.